యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ, ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని, అష్టమ అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ, ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతో మంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి, అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు.
వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలంటే తెల్లారు లేస్తే నాకు ఎంతో మంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి. వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అష్టమ అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఇంట్లో ఆలుమగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణ బాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నట్టుండి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి. లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరతర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నారు. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబరు 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్ర ప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమ భస్మం ద్వారా. అది గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చెయ్యవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశి వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉన్నాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. తులారాశి వారికి జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 మధ్యలో ఈ శని భగవంతుడు వక్రించినప్పుడు వీరికి ఉన్నటువంటి శత్రు బాధలు చాలా వరకు తొలగిపోతాయి. అంటే ఉద్యోగంలో మనకి తెలియకుండా అంతర్గతంగా కన్నా ఇంకా లోపలిగా ఉన్నటువంటి శత్రువు బాధలు ఎక్కువగా ఉంటాయి. మీ చేత ధనం ఖర్చు పెట్టించటం, లేకపోతే మీ చేతే ఉద్యోగాన్ని తొలగిపోయేది చేయటం, లేకపోతే ఉద్యోగంలో మీ ఆలోచనలు ఎవరికైనా షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని మీకు డైవర్ట్ చేయటము, ఇలాంటివి కూడా తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈయన యొక్క భావంలో కొంచెం తేడా వస్తుంది. ఆయన వెనక్కి జరిగినప్పుడు ఈ 6వ భావం ఫలితాలు 5కు వస్తాయి. ఉద్యోగంలో అది విదేశాల్లో ఉన్నారా స్వదేశంలో ఉన్నారా తర్వాత విషయం. ఆ యొక్క ఉద్యోగ విషయంలో వీరికి కాస్త పెనుమార్పులు కలిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగాల్లోంచి తొలగింపు కలగటము, వీళ్ళకున్న ఆలోచన స్థాయి సరిగ్గా లేదని చెప్పి మిమ్మల్ని వ్యంగ్యపరచటము, బాధ పెట్టడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తులారాశి వారికి శని చాలా యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. చతుర్థాధిపతి విద్యందు చక్కటి రాణింపు ఇచ్చినటువంటి పరిస్థితి, అట్లాగే సంతానపరమైనటువంటి అనుకూలతలు కలిగేటటువంటి పరిస్థితి. ఆ విషయాల్లో అంటే చదువు విషయంలో కాస్త ఇబ్బందులు జరిగినాయి, సంతాన విషయంలో ఇబ్బందులు జరిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ విషయంలో వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క శని భగవంతుడు వక్రించిస్తాడు. జన్మజాతకంలో చదువుకునే విద్యార్థులకైతే ఈ అనుకూలతలు, ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేటర్స్ ఉన్నారో వారికి చక్కటి లాభాలు కలిగజేసే పరిస్థితి కూడా కలుగుతోంది. ఇప్పటి వరకు శత్రుబాధలు, రుణబాధలతో ఎవరైతే బాధలు పడ్డారో, అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా తగ్గే పరిస్థితి కలుగుతుంది. చదువు రీత్యా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి
ఇది కొంత అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి. వీరికి ఉన్నటువంటి ఉపాసనా శక్తి కానీ, వీరు చేసేటటువంటి పూజా ధర్మాలు కానీ ఇప్పుడు కాస్త ప్రకటితమయ్యేటటువంటి పరిస్థితి కలుగుతుంది. వీరి ఆలోచనలకి గుర్తింపు అధికంగా లభించటము, వీరికి ఉన్న అప్పులు తీర్చుకునే ప్రయత్నాన్ని చేయటము, ఆహ్లాదంగా ఉండటము, ఆనందంగా ఉండటం. కొంతమందికి ఏదైనా వెహికల్ కొనేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే దాని వైపు పెట్టుబడులు, అంటే దాని పరంగా ఎవరైనా అప్పిస్తారా బ్యాంకుల పరంగా కానీ ఎవరైనా అనుకునే ఆలోచనలు కలగటము, అది కూడా వాళ్ళకి సిద్ధింప జరగటము, ఇలా కొన్ని శుభకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. జన్మజాతకంలో వీరికి చదువుకునే వాళ్ళకి ఆ యోగం ఉందా లేదా, వివాహపరమైనటువంటి అనుకూలతలు ఉన్నాయా, ప్రేమ అనేటటువంటి ఫలిస్తుందా లేదా, లేకపోతే మేము అనుకున్న పనులన్నీ అసలు ముందుకు వెళ్తాయా లేదా, ఇవన్నీ ఎక్కడ తెలియజేస్తాయి అంటే జన్మజాతకంలో మాత్రమే తెలియజేస్తాయి. అట్లాగే ఈ యొక్క తులారాశి వారికి వక్రించినటువంటి ఆరులో ఉన్నటువంటి వక్రించిన శని వలన ఏంటంటే ఇందా చెప్పినట్టుగా రుణాలు తగ్గుతాయి అంతే, పూర్తిగా వెళ్ళిపో. ఎందుకంటే ఆయన 5వ భావంలోకి రావట్ల, ఆయన ఉన్నటువంటి స్థానంలో ఆ యొక్క తీక్షణ తగ్గుతుంది అనమాట. ఇంకా స్లోగా నడవడం ద్వారా, ఆల్రెడీ స్లోగా నడుస్తాడు, ఇంకా స్లోగా ఆయన నడవడం ద్వారా ఆ భావాల మీద ఎఫెక్షన్స్ తగ్గుతాయి. కాబట్టి ఉద్యోగం పోతుంది అనుకొని భయపడినటువంటి వాళ్ళకి కొంతమందికి నిజంగా ఆ భయము కాస్త నిజమవుతుంది, కొంతమందికి ఆ భయం కాస్త లేదు, ఇంకా మనం అంత తొందరగా మన జోలికి రారు అనేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జోలికి ఎందుకు చూస్తున్నామంటే జాతకంలో వారికి ఏం జరుగుతున్నాయో తెలియదు కదా, దశలు అంతర్దశలు. కాబట్టి అందరికీ ఇవే జరుగుతాయని పెద్ద మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. కాబట్టి కొంచెం ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉంటే, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, మీ ఆరోగ్య విషయంలో కానీ, పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ 1-4 సార్లు జన్మజాతక పరీక్ష చేసుకుని పెట్టుకోండి. అనవసరంగా పెట్టేసి శని వక్రిస్తున్నాడని చెప్పి మాకేదో లాభాలు వస్తాయి, మా ఆలోచనలు వికసితం అవుతాయని చెప్పి ఎవరు ఆలోచించరు. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో మీ ఆలోచనలు షేర్ చేయండి. తులారాశి వారు వచ్చే లాభం గురించి శని ఆలోచించుకుంటాడు. ఓం శం శనైశ్చరాయ నమః.